వచ్చినట్టు పవర్ బి ఇన్స్టలేషన్ సెటప్ ఏం అడగదు. డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోద్ది అంతే. సరే, షేరింగ్ మై స్క్రీన్. ఫైన్. పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అంటే అది ఫస్ట్ వచ్చింది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ 64 బిట్ సిస్టమ్ అయితే 64 సిస్టమ్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేయండి, లేకపోతే నార్మల్ చేయండి, రెండు ఒకటే. డౌన్లోడ్. డౌన్లోడ్. పవర్ బిఐ డౌన్లోడ్ అయిపోయింది. ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సో ఇది ఉంది. డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కొడితే డౌన్ ఇన్స్టాల్ అయిపోద్ది అంతే తప్ప దాంట్లో వేరే సెట్టింగ్స్ అవి ఏం లేవు. MySQL లో మనం సెలెక్ట్ చేసినట్టు సర్వర్లు ఏం లేవు. నార్మల్గా ఇన్స్టాల్ అయిపోద్ది, కాబట్టి దాని గురించి కంగారు పడద్దు. ఆల్రెడీ ఉంది నాకు ఈ సిస్టంలో, నేను పొద్దున్న నుంచి 2 సార్లు ఇన్స్టాల్ చేసి చూసాను. అవి వస్తే నెక్స్ట్ నెక్స్ట్ కొడితే ఫినిష్ అయిపోద్ది అంతే. దీంట్లో ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే. ఓపెన్ అయిపోయాక మీకు డెస్క్టాప్ ఒక ఐకాన్ కూడా క్రియేట్ అవుతుంది, ఆర్బీఐ డెస్క్టాప్ అని చెప్పి. అది క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అవగానే మీకు ఇలా కనిపిస్తుంది. లేటెస్ట్ వర్షన్ అయితే, పాతది ఉంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. మీరు బ్లాంక్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. బ్లాంక్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఈ చుట్టూరు నేను బ్లాక్ పెట్టాను ఇందాక ఆప్షన్ లో, మీకు మామూలుగా చుట్టూరు కూడా వైట్ కనిపిస్తుంది. అప్పుడే ఫస్ట్ టైం ఎంటర్ అయితే విండో కనిపిస్తుంది, అది డార్క్ వర్షన్ బ్లాక్ వర్షన్ పెట్టుకోవడానికి. దాంట్లో మీరు మార్చుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఉంచేయచ్చు. ఓకే. సో ఫైన్, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే పవర్ బిఐలో కూడా మొన్న యూజ్ చేసిన డేటా సెట్ యూజ్ చేస్తాం. ఏదైతే యాట్లిక్ అని చెప్పి కంపెనీ కంప్యూటర్ పెరిఫరల్స్ లోడ్ చేసి చేస్తాం కదా, అదే యూజ్ చేస్తాం. కానీ వేరే డేటాబేస్ ఉంది, దాంట్లో మోర్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట, మనకి ఎక్కువ డేటా అనలైజ్ చేయడానికి. సో ఆ రెండు డేటాబేస్ ఫైల్స్ మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను. అవి రెండు ఏం చేయాలో చెప్తాను మీకు, ఒక్క నిమిషం. డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, ఇది ఒకటి. ఎంత ఫైల్ ఉందో చూద్దాం అసలు. 5 కంటే చాలా రికార్డ్స్ ఉన్నాయి దీంట్లో, నార్మల్ కంటే ఎక్కువ ఉన్నాయి.
ఫైల్ హెడింగ్ వస్తుందా వాట్సాప్లో? వస్తుంది. ఇంకోటి సిస్టమ్ 41056. ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న సిస్టంలోకి MySQL లో లోడ్ చేసుకోవాలి. ఈ 2 ఫైల్స్ మనం పవర్ బిఐ నుంచి MySQL కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటా లోడ్ చేసుకుని వర్క్ చేస్తాం. పవర్ బిఐలో డేటా రావాలంటే ఏదో ఒక సోర్స్ కనెక్ట్ చేసి చేస్తాం అనమాట. సో డైరెక్ట్ గా డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ కనెక్ట్ అయ్యి చేస్తాం. ఎందుకు డేటా మొత్తం పవర్ బిఐకి లోడ్ చేయకుండా ఓన్లీ డేటాబేస్ కనెక్ట్ చేస్తాం అంటే డేటాబేస్ అప్డేట్ అవుతా ఉంటే వాటి మీద మనం టేబుల్స్ బిల్డ్ చేస్తాం కదా పవర్ బిఐలో, అవి కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంతే కదా, డేటాబేస్ మీకు ఏ రోజు కలర్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి అనుకోండి, దాంట్లోకి పవర్ బిఐలో రెగ్యులర్ గా రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది అనమాట. రోజు మార్నింగ్ రీఫ్రెష్ అయితే ఆ డేటా అక్కడి నుంచి సెట్ చేసుకుని ఆ డేటా కూడా యాడ్ చేసి దాని మీద మీకు రిపోర్ట్స్ బిల్డ్ చేస్తుంది అనమాట. సో డేటాబేస్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది, అక్కడి నుంచి డేటా కాపీ చేసి తెచ్చుకోదు. ఓకే, సెట్ చేసుకుంటుంది, ఏ రోజు కాదు రిఫ్రెష్ చేసి సెట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది మన SQL కదా, దీంట్లో మీరు 2 డేటాబేసెస్ యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఏవైతే 2 పంపించానో ఆ 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ టైం మీరు ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా డేటాబేస్లు మళ్ళీ చూపించేస్తాను. మీకు 2 ఫైల్స్ పెట్టాం కదా, .SQL ఫైల్స్ వాట్సాప్లో వస్తున్నాయి. దాంట్లో ఏం చేస్తాం, సర్వర్ డేటా ఇంపోర్ట్ ముందు చేసినట్టే. సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ ఫ్రమ్ సెల్ఫ్ కంటైన్డ్ ఫైల్. అప్పుడు ఇక్కడ ఇది కొట్టేసి ఆ ఫైల్ ఒక్కొక్కటి ఒకదాని తర్వాత సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను, మళ్ళీ చేస్తే మళ్ళీ అవ్వదు. 041 ఒక ఫైల్ ఉంది, 056 ఒక ఫైల్ ఉంది. రెండు ఒక డేటాబేస్ సంబంధించినవే, 2 ఫైల్స్ కింద ఉన్నాయంటే 2 ఇంపోర్ట్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. దీంట్లో ఇక్కడ సెలెక్ట్ చేసి తర్వాత స్టార్ట్ ఇంపోర్ట్ కొడతారు, ఇంపోర్ట్ అయిపోతుంది. రెండు ఇంపోర్ట్ అయిపోయాక మీకు లెఫ్ట్ సైడ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఆ 2 డేటాబేస్ కొత్తగా కనిపిస్తాయి. అక్కడ GDB041, GDB056. అదే డేటా, వేరే డేటా కానీ ఎక్కువ డేటా సైజ్ ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉన్నాయి ఫ్యాక్ట్ టేబుల్స్ లో అవి. ఓకే, ఈ 2 డేటా టేబుల్స్, ఈ 2 టేబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది స్టెప్ 2. ముందు పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకుంటారు, తర్వాత MySQL లో ఈ 2 ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది స్టెప్ 2. తర్వాత పవర్ బిఐ నుంచి MySQL కి కనెక్షన్ చేసుకోవాలి. సో పవర్ బిఐలో మామూలుగా ఏదైనా ఏం కనెక్షన్ చేయాలన్నా కూడా గెట్ డేటా ఉంది ఇక్కడ పైన, కామన్ డేటా సోర్సెస్ అది ఉంటుంది, లేకపోతే కింద గెట్ డేటా ఫ్రమ్ అనదర్ సోర్స్, ఇది క్లిక్ చేసినా కూడా మీకు విండో ఓపెన్ అవుతుంది. రకరకాల సోర్స్లు ఉన్నాయి, పవర్ బిఐ చాలా సోర్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చాలా సోర్స్ ఉన్నాయి మీరు చేసుకోవడానికి. మీకు సోర్స్ ఒకవేళ నిజంగా డేటాబేస్ ఎక్కడైనా ఉంది అంటే దానికి యాక్సెస్ అనేది మీరు చేసుకోవచ్చు. కామన్గా యూజ్ చేసే ఎక్సెల్, టెక్స్ట్, JSON ఫోల్డర్లు చాలా అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సింది ఇప్పుడు MySQL. ఇక్కడ సెర్చ్ లో మీరు MySQL అని కొడితే కనిపిస్తుంది. ఈ MySQL డేటాబేస్ సెలెక్ట్ చేసి కనెక్ట్ అని కొడితే అయిపోతే మీకు కనెక్షన్ కొట్టేస్తే ఒక విండో వచ్చేసి దాంట్లో మీ డేటాబేస్ అన్ని కనిపిస్తాయి, ఏవైతే MySQL లో ఉన్నాయో ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ కనెక్ట్ అవ్వను ఈ ఎర్రర్ వస్తే ఏం చేయాలో చెప్తాను. దిస్ కనెక్టర్ రిక్వైర్స్ 1 or more అడిషనల్ కాంపోనెంట్స్ టు బి ఇన్స్టాల్డ్ బిఫోర్ ఇట్ కెన్ బి యూజ్డ్ అని వస్తుంది. జనరల్ గా ఈ ఎర్రర్ వస్తుంది. వస్తే ఏం చేయాలంటే దానికి నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ కనెక్టర్ ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఆ ఎర్రర్ వచ్చాక ఇన్స్టాల్ చేసుకోండి. MySQL కనెక్టర్ ODBC 9.1 ఉంది, అది కూడా షేర్ చేస్తాను నేను. అది ఆ ఎర్రర్ వస్తుంటే అప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. ఎర్రర్ రాకపోతే ఏమడుగుతుందంటే అక్కడ ఏమని అడుగుతుంది, మీ MySQL సర్వర్ నేమ్ లోకల్ హోస్ట్ అనమాట. మీ సర్వర్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు సర్వర్ స్టేటస్ లో చూస్తే మీది లోకల్ హోస్ట్ ఉంటుంది అనమాట, వేరే ఏమి ఉండదు. కంపల్సరీ లోకల్ హోస్ట్ ఉంటుంది, వేరే పేర్లేం పెట్టద్దు.
లోకల్ హోస్ట్ ఉంటుంది, ఐడి పాస్వర్డ్. ఐడి ఏమో రూట్ ఉంటుంది, పాస్వర్డ్ ఏమో మీరు ఈ MySQL ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చిన పాస్వర్డ్. మర్చిపోతే నేను హెల్ప్ చేయలేను. ఐడి మాత్రం మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఐడి రూట్ అనే ఉంటుంది, ఐడి మనం మార్చలేదు ఎవరు కూడా. పాస్వర్డ్ మాత్రం మీరు ఇచ్చిన పాస్వర్డ్ పెట్టాలి. ఈ పవర్ బిఐలో కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎర్రర్ కాకుండా MySQLకి ఓకే అనుకుంటే మిమ్మల్ని సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సర్వర్ నేమ్ లో లోకల్ హోస్ట్ ఇస్తారు, ఆల్ స్మాల్ లెటర్స్. ఐడి పాస్వర్డ్ అయితే ఐడి ఏమో రూట్ ఉంటుంది, పాస్వర్డ్ ఏమో మీరు ఇన్స్టలేషన్ లో ఇచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు డైరెక్ట్ గా మీకు డేటాబేస్ కనిపిస్తాయి. ఇవన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం డేటాబేస్ అక్కడ కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేటాబేస్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో కావాల్సిన టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేస్తారు. అది కాకుండా నేను చెప్పినట్టు ఇప్పుడు ఎర్రర్ కనిపిస్తే నేను ఇప్పుడు ఏదైతే ఫైల్ షేర్ చేశానో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక సిస్టంలో ఓడి ఓడిబిసి అని కొడితే ఓడిబిసి డేటా సోర్స్ 64 బిట్ అని ఉంది, ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయితే మీకు డ్రైవర్స్ లోకి వెళ్తే ఆల్రెడీ ఈ ఓడిబిసి జేడిబిసి అంటే డేటాబేస్ కనెక్టివిటీ డ్రైవర్స్ అన్ని కనిపిస్తాయి మీకు. ఓకే, దీంట్లో మనం చేసింది MySQL ఓడిబిసి 9.1 ANSI డ్రైవర్ అనుకోండి. దీన్ని రైట్ క్లిక్ చేసుకోండి, కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, అప్పుడు ఏదో ఒక యూజర్ ఇక్కడ ఇది ఉందో లేదో చూసుకోండి. దీంట్లో లేకపోతే మళ్ళీ అది ఇన్స్టాల్ చేయాలి, సరిగ్గా ఇన్స్టాల్ చేయనట్టు. అప్పుడు దీంట్లో మళ్ళీ యూజర్ డిఎస్ఎన్ లోకి వెళ్ళి యాడ్ కొట్టి దీంట్లో ఈ లిస్ట్ అంతా కనిపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టుకోండి, సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి, అప్లై కొట్టండి. ఇది అవుతుంది. ఓకే, అయ్యాక మళ్ళీ అప్పుడు పవర్ బిఐ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. నేను స్టెప్స్ రాస్తాను, ముందైతే చూడండి. మళ్ళీ బ్లాంక్ రిపోర్ట్ పెట్టి ఓపెన్ చేయండి. మళ్ళీ గెట్ డేటా ఫ్రమ్ అనదర్ సోర్స్ కొట్టండి. ఇది కొట్టద్దు, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ SQL సర్వర్ అంటే MySQL కదా, SQL సర్వర్ అంటే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అనమాట, అది కాదు మనది. మళ్ళీ MySQL కదా, గెట్ డేటా ఫ్రమ్ అనదర్ సోర్స్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. దీంట్లో MySQL క్లిక్ చేసి కనెక్ట్ చేయండి. మీకు ఒకవేళ రిజాల్వ్ అయిపోతే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇది క్లోజ్ చేసేయండి. మళ్ళీ గెట్ డేటా ఫ్రమ్ అదర్ సోర్స్ కొట్టండి. ఈసారి MySQL కాకుండా ఓడిబిసి కొట్టండి, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. ఓడిబిసి ఇక్కడ వచ్చింది, బ్లూ కలర్ ఐకాన్ తో ఓడిబిసి వచ్చింది, ఇది సెలెక్ట్ చేయండి, కనెక్ట్ కొట్టండి. ఇక్కడ డేటా సోర్స్ నేమ్ అడుగుద్ది, మన లోకల్ హోస్ట్ అనే ఉంది, మంది లోకల్ హోస్ట్ ఇవ్వండి. మన సిస్టమ్ లో ఉన్నది సర్వర్ పేరు లోకల్ హోస్ట్ అని ఇచ్చి ఓకే కొట్టండి. ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. నాకు ఎందుకు అడగలేదంటే దీనికి ముందు సార్ కనెక్ట్ చేశాను కాబట్టి. మీ ఐడి పాస్వర్డ్ ఎప్పుడు కూడా ఐడి రూట్ ఉంటుంది, పాస్వర్డ్ మీరు పెట్టింది ఉంటుంది జనరల్ గా. మీరు ఒకవేళ ఐడి రూట్ బదులైనా మార్చేసి ఉంటే మాత్రం అది మీకు గుర్తుండాలి, మీకే తెలుస్తుంది. అది కొట్టాక ఈ స్క్రీన్ కనిపిస్తుంది నావిగేటర్ లో, అంటే నా ఏరియా డేటా అక్కడ సర్వర్ లో ఉన్న డేటాబేస్ మొత్తం నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నాకు దీంట్లో కావాల్సింది GDB041, ఇందాక నేను ఇంపోర్ట్ చేసింది GDB056. ఈ టేబుల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని లోడ్, ఇది ఒక 5 నిమిషాలు లోడ్ అవుద్ది. ఫైల్ సైజ్ ఎక్కువ ఉన్నాయి అవి. ఆల్రెడీ ఇవి చూసారా, పోస్ట్ ఇన్వాయిస్ డిడక్షన్స్, ప్రీ ఇన్వాయిస్ డిడక్షన్స్,
మన ఇది కనిపిస్తాయి ఫ్యాక్ట్ టేబుల్స్ ఆల్రెడీ 4 lakh టేబుల్ రోజు దాకా ఉన్నాయన్నమాట. అందుకు టైం పడుతుంది, డేటా ఎక్కువ ఉంది. మనం వర్క్ చేసి తక్కువ ఉంది, దీంట్లో డేటా ఎక్కువ ఉంది. 10 lakh రోజు వచ్చేది పోస్టింగ్ వైస్ సెలక్షన్స్. ఓకే, డేటా లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోతే మీకు రైట్ సైడ్ టేబుల్స్ అన్ని కనిపిస్తాయి. డేటా అని వచ్చి రైట్ సైడ్ ఇక్కడ డేటా పేన్ ఇది, దీంట్లో అన్ని కనిపిస్తాయి. టేబుల్స్ ఏమి ఉన్నాయో డిమ్ కస్టమర్, డిమ్ మార్కెట్, డిమ్ ప్రోడక్ట్, ఫ్యాక్ట్ ఫోర్కాస్ట్ మంత్లీ, ఫ్యాక్ట్ ఫోర్కాస్ట్ సేల్స్, ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీ, ఫ్రైట్ కాస్ట్, గ్రాస్ ప్రైస్, మ్యానుఫాక్చరింగ్ కాస్ట్, పోస్ట్ ఇన్వాయిస్ రిడక్షన్, పే ఇన్వాయిస్ రిడక్షన్ అన్ని కనిపిస్తున్నాయి. ఇది రైట్ సైడ్ పేన్. అలాగే లెఫ్ట్ సైడ్ పేన్ లో మనకి మేజర్ గా ఫస్ట్ రిపోర్ట్స్ వ్యూ. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది రిపోర్ట్స్, ఇక్కడే మనం బిల్డ్ చేస్తాం. ఏది బిల్డ్ చేస్తాం, ఈ ఈ చార్ట్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆప్షన్స్ బట్టి మనం బిల్డ్ చేసేది ఈ రిపోర్ట్స్ వ్యూ లోనే. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది, నేర్చుకుందాం. ఈ ఫస్ట్ రిపోర్ట్స్ వ్యూ తర్వాత దాని నెక్స్ట్ ఉండేది టేబుల్ వ్యూ. టేబుల్ వ్యూ క్లిక్ చేయండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టేబుల్ ఇక్కడ కనిపిస్తుంది. డిమ్ కస్టమర్ సెలెక్ట్ చేశాను, 209 రోజు ఉన్నాయంట, అంటే 209 కస్టమర్స్ ఉన్నారు. డిమ్ మార్కెట్స్ ఎక్కువ 27 రోజే ఉన్నాయి మార్కెట్స్. డిమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి 397 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్ కోడ్స్ ఉంటాయి 397. ఓకే, సో ఏ టేబుల్ సెలెక్ట్ చేస్తే ఆ టేబుల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ టేబుల్లో ఇలా మీరు టేబుల్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఏంటి అంటే ఇక్కడ సిగ్మా ఉంది సింబల్. సిగ్మా అంటే ఏదైతే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో వాటి పక్కన సిగ్మా లా కనిపిస్తుంది అనమాట. టోటల్ చేసుకోవచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది అంతే. అది నార్మల్ డే సిగ్మా, యాక్చువల్ గా టోటల్ వాల్యూ కాదు అది. ఓకే, ఈ టేబుల్ వ్యూ. దీని తర్వాత ఉన్నది మోడల్ వ్యూ. మోడల్ వ్యూలో మనకి ఏ టేబుల్ కి రిలేషన్షిప్స్ ఏ ఉన్నాయో కనిపిస్తుంది. ఓకే, ఆల్రెడీ పవర్ బిఐకి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. సో ప్రాపర్టీ మొత్తం ఉన్న టేబుల్స్ వాటి మధ్య రిలేషన్షిప్స్ అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. అది జనరల్ గా కాలమ్ నేమ్స్ బట్టి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ దాంట్లో ఉన్నాయి బట్టి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో అది ఇస్తుంది అనమాట. ఎవరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తారు, ఎవరికి ఎర్ర వస్తుంది. ఏమొస్తుంది, ఎందుకు వచ్చిందో. ఒకసారి రీస్టార్ట్ చేసి ఇన్స్టాల్ చేసి చూడండి. ఆల్రెడీ ఉందా పవర్ బిఐ, కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నారా? లేదు శశాంక్, కొత్తగానే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి, పని చేస్తే. మాడిఫైడ్ ఇంటరప్ట్ అయిందండి మధ్యలో, ఎందుకు ఆగిందంట. ఎందుకు ఆగిందో తెలీదు. ఓకే, ఒకసారి ఇది క్లోజ్ చేసేసి రీస్టార్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. ఓకే ఓకే, సో ఇవి రిలేషన్షిప్స్ కనిపిస్తున్నాయి మీకు దీంట్లో. ఈ రిలేషన్షిప్స్ ఇది పవర్ బిఐ దాని ఇది యూజ్ తెలివితేటలు యూజ్ రిలేషన్షిప్ ఫామ్ చేసింది. కాబట్టి రిలేషన్షిప్స్ మనకు ఇక్కడ మేనేజ్ ఎందుకు వద్దు అంటారంటే, మనం రిలేషన్షిప్స్ ఫ్రేమ్ చేసుకుని డేటా మోడలింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి కదా. ఆల్రెడీ ఇది చెప్తే మనకి ఈజీ అయిపోతుంది, మనం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మేనేజ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజర్ ఉంది, దీంట్లో అన్ని సెలెక్ట్ చేయండి. అన్ని సెలెక్ట్ చేసి అన్ని డిలీట్ చేసి
రిలేషన్షిప్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. రిలేషన్షిప్స్ లేవు, అన్ని ఇండివిజువల్ టేబుల్స్. ఓకే, అప్పుడు మనం డేటా మోడలింగ్ నేర్చుకుని రిలేషన్షిప్స్ నేర్చుకున్నాం, ఎలా పెడతాము ఏంటి, ఎందుకు వస్తాయి ఏంటి అని చెప్పేసి. ఇందులో వచ్చేయండి ఏం కాదు. ఓకే, ఇవి టేబుల్స్. ఇది నెక్స్ట్ ఉన్నది డాక్స్ క్వెరీ వ్యూ. డాక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం అప్పుడే కంగారు పడద్దు. అలాగే మన రిపోర్ట్స్ వెళ్ళిపోతే మనకి డేటాలో ఏమన్నా చేంజెస్ చేయాలి అంటే మనకి పవర్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. బేసిక్స్ ఉంది. డాక్స్ కంటే ముందు చిన్న సైజ్ ఫార్ములాస్ కానీ చిన్న సైజ్ చేంజెస్ చేయాలి అంటే మనకి పవర్ క్వెరీ అని ఉంటుంది. దానికి పవర్ క్వెరీ ఓపెన్ చేయాలంటే మీకు ఈ రిపోర్ట్స్ లోనే పైన ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఆప్షన్ ఉంది. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ పవర్ క్వెరీ ఎడిటర్. ఇప్పుడు ఏదైతే టేబుల్ మీద మీరు చేయాలనుకుంటున్నారో ఏమన్నా చేంజెస్ కానీ కొత్త కాలం యాడ్ చేసినా కానీ ఏం చేయాలన్నా కూడా ఈ స్క్రీన్ లో ఈ పవర్ క్వెరీ ఎడిటర్ లో చేసుకోవచ్చు. మీరు డేటా క్లీనింగ్ చేయాలన్నా డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. డాక్స్టబుల్ చేయొచ్చు. ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ బేసిక్ అనమాట. ఇక్కడ నేర్చుకున్నాం, తర్వాత డాక్స్ ఎలా చేస్తాం నేర్చుకున్నాం. డాక్స్ జనరల్గా కాంప్లికేటెడ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ బేసిక్ చేయాల్సిన స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో పైన ఆపరేషన్స్ ఉన్నాయి. మీకు ఎక్సెల్ లో ఉన్నట్టు ఆపరేషన్స్ ఉంటాయి. కీప్ రో, రిమూవ్ రో, స్ప్లిట్ కాలమ్, గ్రూప్ బై, ఎలా అయితే ఎక్సెల్ లో ఉన్నాయో సేమ్ అలా ఉంటాయి. నేను ఇది నేర్పిస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈజీగానే ఉంటుంది. సరే, మనకి ఇప్పుడు టేబుల్స్ అన్ని చూసాం కదా. మనకి డిమ్ కస్టమర్, డిఐఎం కస్టమర్ అంటే డైమెన్షన్ టేబుల్ అనమాట. కస్టమర్ అంటే కస్టమర్ డైమెన్షన్ టేబుల్. నెక్స్ట్ డిఐఎం మార్కెట్ అంటే మార్కెట్ డైమెన్షన్ టేబుల్. కస్టమర్ డైమెన్షన్ టేబుల్లో ఉంది ఏముంది, కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి తప్ప ఇది యాక్చువల్ డీటెయిల్స్ కాదు, అంటే ఫ్యాక్ట్ డీటెయిల్స్ కాదు. ఆల్రెడీ ఫీడ్ అయ్యి ఉన్న డీటెయిల్స్ కస్టమర్ యొక్క డీటెయిల్స్, అంటే సేల్ డీటెయిల్స్ లాగా, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లాగా, లేకపోతే చేంజ్ అయ్యే డీటెయిల్స్ కాదు. ఇవి స్టాండర్డ్ డీటెయిల్స్ అనమాట. అలాగే డైమెన్షన్ మార్కెట్ ఉంది. మార్కెట్ డైమెన్షన్ టేబుల్ కూడా అంతే, అది డిఫైన్ చేసి ఉంది స్టాండర్డ్ గా. ఇది అప్డేట్ అవ్వడం కానీ అలా ఏముండదు జనరల్గా. ఓకే, ప్రోడక్ట్ డైమెన్షన్ కూడా అంతే, ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఈ మూడు డైమెన్షన్ టేబుల్స్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ మూడు కంట్రోల్ పెట్టి మూడు టేబుల్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొడితే మూవ్ టు గ్రూప్ అని ఉంది. మూవ్ టు గ్రూప్ వచ్చి న్యూ గ్రూప్ అని కొడితే పైన ఏం చేయాలంటే దీన్ని డైమెన్షన్స్ అని గ్రూప్ పెట్టుకోండి. ఓకే, డైమెన్షన్స్ హెడ్డింగ్ వచ్చింది, మూడు దానికి ఎందుకు వచ్చాయి. నెక్స్ట్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మిగిలిపోయిన మొత్తం మిగిలిపోయినవన్నీ కూడా ఫ్యాక్ట్ టేబుల్స్ అవుతాయి. రైట్ క్లిక్, మూవ్ టు గ్రూప్, న్యూ గ్రూప్, ఫ్యాక్ట్స్. ఇవన్నీ టేబుల్స్, ఇవన్నీ డైమెన్షన్ టేబుల్స్. ఫైన్, అవి గ్రూప్ చేసుకోండి. తర్వాత మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి గ్రూప్ చేసుకుంటాం అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఈ పవర్ క్వెరీ ఎడిటర్లను పైన చూస్తే మీకు వీటివి కాలం యొక్క పేరు కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇక్కడ దాని డేటా టైప్ కనిపిస్తుంది. ఏబిసి అంటే క్యారెక్టర్ టైప్ డేటా టైప్ అనమాట. అలాగే ఇక్కడ మూడు ఏబిసిలోనే ఉన్నాయి. అదే కస్టమర్లోకి వెళ్తే మనకి ఇక్కడ కూడా అన్ని ఏబిసిలో ఉన్నాయి. డైమెన్షన్ లో కూడా అన్ని ఏబిసిలో ఉన్నాయి, అన్ని ఏబిసిలే ఉన్నాయి. ఎందుకంటే డిఫైన్ చేస్తుంది తప్ప బట్ మెజర్మెంట్స్ ఏం లేదు దీంట్లో. అదే ఫ్యాక్ట్, సేల్స్, మంత్లీలోకి వెళ్తే మనకి డేట్ ఫార్మాట్ ఉంది, ఏబిసి అంటే క్యారెక్టర్ ఫార్మాట్ ఉంది. అలాగే ప్లాట్ఫామ్ ఏబిసి, సోల్డ్ క్వాంటిటీ చూసారు ఇక్కడ 1 2 3 ఉంటాయి, అది నంబర్ ఫార్మాట్ అనమాట. సో ఇవి కూడా డిఫైన్ చేసి ఉన్నాయి పైన డేటా టైప్ దేంట్లో ఉన్నాయో. ఓకే, ఓకే, సో ఇక్కడ దాకా చెయ్యండి. అప్పుడు నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాం. అసలు మనం డేటా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే దాంట్లో ఎలా చేసామో నెక్స్ట్ ఇయర్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క రిపోర్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్దాము. అట్లిక్ దాని మీదే సేల్స్, ఫోర్కాస్ట్, ప్రొజెక్ట్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్దాము. అయిపోయాక వేరే ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటున్నామో అవి చేద్దాం. ఈ ఒక్కొక్క స్టెప్ లో మనం చేస్తున్నప్పుడే మీకు ముందు పవర్ క్వెరీ నేర్చుకుంటారు, తర్వాత డేటా మోడలింగ్ నేర్చుకుంటారు, తర్వాత డాక్స్ నేర్చుకుంటారు. అన్ని నేర్చుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు.
సో సేమ్ అదే SQL ఎలా ఫాలో అయ్యామో టాపిక్స్ అలా కవర్ చేసుకుంటూ ముందుకెళ్తాం అన్నమాట. ఫైన్. సో అయితే ఈరోజు ఇన్స్టలేషన్స్ చూడండి, ఇంపోర్ట్ చేసుకోవడం చూడండి, కొంచెం ఆగుతానే ఉంటుంది. మొన్న SQL ఓన్లీ ఇన్స్టలేషన్ కొంచెం ఈజీ, దీంట్లో ఈ ODBC కనెక్షన్ కొంచెం ఏడిపిస్తుంది, కొంచెం ట్రై చేయండి, నాకు పింగ్ చేయండి అని చెప్తాను ప్రాబ్లం వస్తే. ఓకే, సో ఈరోజు ఇన్స్టలేషన్ చేయండి, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు మండే ఒక్కరోజు క్లాస్ లేదు, ట్యూస్డే నుంచి చేస్తాం మా పవర్ బిఐ. ఓకే, మండే ఒక్కరోజు క్లాస్ లేదు, మండే క్లాస్ క్యాన్సిల్ అయింది, ట్యూస్డే నుంచి చేద్దాం. ఇన్స్టలేషన్ చేసుకుని MySQL లో ఇంపోర్ట్ చేసుకుని దాని నుంచి దీనికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన డేటా ఏ ఉన్నాయి దీంట్లో చూడండి, పవర్ క్వెరీలు ఏ ఫార్మాట్ లో ఉన్నాయి చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఊరికే ఏం సేవ్ చేయకుండా పైన అసలు ఏం ఆప్షన్స్ లో ఏం చేయొచ్చు చూడండి. ఇక్కడ ప్రతి కాలంలో పైన యారో క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తున్నాయి. దీంట్లో మామూలుగా అసెండింగ్ డిసెండింగ్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు, దీంట్లో ఉన్న మా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఎక్సెల్ ఎలా ఉంటాయి ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. అసలు డేటా ఏ ఉన్నాయి చూడండి. మనం ఆల్రెడీ ఈ డేటా మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటా అంతా ఇక్కడ ఉందా, ఎక్స్ట్రా డేటా ఉందో చూడండి. ఎందుకంటే డిమ్ మార్కెట్లోకి వెళ్తే ఓకే, డిమ్ ప్రోడక్ట్లోకి వెళ్ళినా ఓకే బాగానే ఉంది. కస్టమర్లో మీకు ఎక్కువ కస్టమర్స్ కనిపిస్తాయి ఇప్పుడు చూస్తున్నట్టుంటే. ఇక్కడ కస్టమర్స్లో ఎలక్ట్రానిక్ సొసైటీ, ఎలక్ట్రికల్, ఈబే, యాడ్టెక్, ఎక్స్ప్రెషన్ కొత్త వచ్చాయి, విజయ్ సేల్స్, క్రోమా, లోటస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు మళ్ళీ చాలా వచ్చాయన్నమాట దీంట్లో కస్టమర్స్. డేటా ఎక్కువ. ఇలా ఏం చేంజెస్ వచ్చాయి చూడండి. మార్కెట్స్ కూడా అప్పుడు ఇన్ని మార్కెట్స్ లేవు, ఇప్పుడు ఎక్కువ మార్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మార్కెట్స్ ఉన్నాయి వస్తాయి, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో ఒకసారి డేటా ఊరికే డేటా ఎక్స్ప్లోర్ చేయండి, అలాగే డేటా క్లీన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందేమో చూడండి. ఫ్యాక్ట్ సేల్స్ నల్ వాల్యూస్ ఉన్నాయా, ఫోర్కాస్ట్ నల్ వాల్యూస్ ఉన్నాయా, దేంట్లో క్లీన్ చేయాల్సిన పని ఉందా, డేటా ఫార్మాట్స్ ఏమన్నా వేరే ఉన్నాయా అని ఒక్కసారి చూడండి. డేటా క్లీనింగ్ చేయాలంటే అది కూడా మనం చేసుకోగలం, జస్ట్ వెరిఫై డేటా క్లీనింగ్ చేసిన పని ఉందా లేదా అలాగా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ట్యూస్డే కలుద్దాం. నాకు ఇన్స్టలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే పింక్ చేయండి, ఐ హెల్ప్ యూ అవుట్. అలాగే నేను చెప్పాను కదా, SQL డౌట్స్ ఉన్న టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేయాలన్నా మీరు అదే వాట్సాప్ గ్రూప్ లిస్ట్ అవుట్ చేసి పెడితే నెక్స్ట్ వీకెండ్ కలిసి చేసుకుందాం అది. ఈ పవర్ బిఐ అదే టాపిక్స్ మీద కొంచెం బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి మీరు SQL ప్రాక్టీస్ చేస్తే పవర్ బిఐలకు ముందుకు వెళ్తున్నప్పుడు కూడా కొంచెం ఈజీగా వస్తాయి. మీకు డాష్ బోర్డ్స్ బిల్డింగ్ లో ప్రాబ్లం ఏం రాదు, కానీ SQL ఇష్యూ ఏం రాదు. కానీ ఎప్పుడైతే డేటా మోడలింగ్ చేస్తామో, ఎప్పుడైతే మనము ఇక్కడ అగ్రిగేట్, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇవే ఉన్నాయి కానీ కొత్త టేబుల్స్ ఫామ్ చేయడం కానీ ఫార్ములాస్ యూజ్ చేయడం కానీ చేస్తే అగ్రిగేట్ కానీ రెండు టేబుల్స్ లోని కాలమ్స్ యూజ్ చేసి వేరే కాలమ్ యూజ్ చేయడం కానీ చేసినప్పుడు SQL కాన్సెప్టే రిపీట్ అవుతుంది జాయిన్ లాగా ఉన్నప్పుడు. సో ఒక్కసారి అవి బ్రష్ చేసుకుంటే ఇవి ఈజీగా అర్థం అయిపోతాయి. అందుకే అవి ఇన్సిస్ట్ చేస్తాను ఒకసారి అది చూసుకోమని చెప్పి. సో అవి కొంచెం చూసుకుంటాను. చేంజెస్ చేశాక సేవ్ చేసుకోండి ఫైల్ ఇది. ఓకే, అయితే ఇన్స్టలేషన్స్ చేసుకోండి, రెడీగా ఉండండి, ట్యూస్డే స్టార్ట్ చేద్దాం. SQL మాత్రం ఒకసారి బ్రషప్ చేసుకోండి, సేమ్ టాపిక్స్ ఎక్కువ లేవు కానీ అవే టాపిక్స్ కొంచెం చూసుకోండి, దాని మీదే బిల్డ్ అయ్యి ఉంటుంది పవర్ బిఐ కూడా. మీకు ఏ డేటా వైపు వెళ్తున్నా కూడా SQL కాన్సెప్ట్స్ బేసిక్స్ కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మాత్రం వదలొద్దు. మెయిన్ జాయిన్స్ కానీ అగ్రిగేషన్స్ కానీ ఎలా అగ్రిగేట్ చేస్తాం, జాయిన్స్ లాజిక్ కామన్. ఓకే, బాయ్ గైస్. ఇన్స్టలేషన్స్ కంప్లీట్ చేసుకోండి, బాయ్.